హలో ఫ్రెండ్స్, ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఉగాది పచ్చడి చేయటం చూపిస్తాను. ఇలా చింతపండు నానబెట్టి ఆ రసం తీసుకోవాలి ముందు మనం. తర్వాత మనం మామిడికాయ ముక్కలు ఇలా కోసి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు చిన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. బెల్లం, వేప పువ్వు వేరు చేసి పెట్టుకోవాలి. వేప పువ్వు అమ్ముతారు కదా, విడదీసి పెట్టుకుంటాము. తర్వాత కొంచెం మిరియాల పొడి వేస్తాము టేస్ట్కి. తర్వాత సాల్ట్ వేస్తాము. అన్నీ కలిపి కాసేపు కలిపి పెడితే అది ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఉగాది పచ్చడి కదా, అందరికీ తెలుస్తుందో లేదో అని ఇలా చూపిస్తున్నాను. ఇది బాగుంటుంది. ఉగాది షడ్రుచులు అని చెప్పేసి అన్ని రకాలు తీపి, కారం, పులుపు అన్నీ సంపాళ్ళలో వేసుకుంటాము. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి మనం తీసుకోవటమే ప్రసాదం దాకా.